కుంభరాశి జాతకులారా, మీ చేతిలో ఇప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నిటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోను వెంటనే చూడండి. ఎందుకంటే మే 24, 25, 26 తేదీల్లో మీ జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే అత్యంత కీలకమైన సంఘటన జరగబోతోంది. ఈ 3 రోజుల్లో మీ తలరాతను మార్చే అద్భుతమైన సమయం రాబోతోంది. అదే సమయంలో మీతోనే ఉంటూ మీ అన్నం తింటూ మీ వెనుక గోతులు తవ్వుతున్న ఆ నమ్మక ద్రోహి ఎవరో ఇప్పుడే ఈ వీడియోలో బయటపడబోతోంది. మీ చేతుల్లో అస్సలు సమయం లేదు. వెంటనే మేల్కొనండి. అవును, ఇది కేవలం మాటలు కాదు, సాక్షాత్తు ఆ దైవ శక్తులే మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పును సూచిస్తూ ఇప్పటికే ఒక పెద్ద సంకేతాన్నిచ్చాయి. అసలు ఆ భగవంతుడు మీకిచ్చిన ఆ సంకేతమేంటి? మే 24, 25, 26 తేదీల్లో మీతోనే ఉండే ఆ మోసగాడిని మీరు ఎలా గుర్తుపట్టాలి? మీ జీవితాన్ని మార్చే ఆ సంఘటన ఏంటి? ఈ సంచలన నిజాలను తెలుసుకునే ముందు మిమ్మల్ని రక్షించే ఆ పరమశివుని కృప, హనుమంతరాయుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై మాతాజీ లేదా జై బాలాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి. ఇక మీ జీవితంలో ఒక మహాయుద్ధం మొదలు కాబోతోంది. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ సంఘటన జరగకుండా ఆపలేదు. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోందో ఆ నిజం వింటే మీ కళ్ళ వెంట నీళ్లు ఆపడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే ఈ మార్పు మీ బతుకును పూర్తిగా మార్చేయబోతోంది. ఒకవేళ మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి గ్రహాల కలయిక, అద్భుతమైన సమయం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు మీ జాతకంలో అలాంటి ఒక గొప్ప అదృష్టం కనిపిస్తోంది. మీ అందరి జాతక చక్రంలో ఇప్పుడు ఒక పెద్ద వింత జరగబోతోంది. అవును, మీ జాతకంలో గ్రహాల స్థితి ఎంత అద్భుతంగా ఉందంటే అది మీ కష్టాలన్నింటినీ తుడిచేయబోతోంది. మీ రాశిపై 33 కోట్ల దేవతల నీడ కనిపిస్తోందని సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే మీ జాతకంలో శుక్రుడితో పాటు అంగారకుడు, అంగారకుడితో పాటు బుధుడు, బుధుడితో కలిసి శనిదేవుడు అందరూ ఏకమై ఒక గొప్ప రాజయోగాన్ని తీసుకువస్తున్నారు. ఇలాంటి యోగం జాతకంలో ఏర్పడినప్పుడు మనిషి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనవంతులయ్యే మార్గాలు తెరుచుకుంటాయి. అందుకే ఈరోజు ఈ మాటలను దేవుడిచ్చిన వరంగా భావించండి. 33 కోట్ల దేవతల అనుగ్రహం మీ ఇంటి చుట్టూ రక్షణగా నిలిచింది. మరి ఆ దేవతల దీవెనల వల్ల మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి? రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి? ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. దీనితో పాటు రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సంచలన విషయాలు రాబోయే 24 నుండి 48 లేదా 72 గంటల లోపు మీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కావాలంటే దీనిని మీరు రాసి పెట్టుకోండి. అయితే మీకోసం ఈ వీడియోను సిద్ధం చేయడానికి మాకు 8 నుండి 10 గంటల సమయం పట్టింది. దీనికి బదులుగా మేము మీ నుండి ఏమీ ఆశించడం లేదు. కేవలం మీరు మీ జీవితంలో ముందుకు సాగాలని, మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు దక్కాలని మాత్రమే కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో తెలియక కూడా మీరు ఎలాంటి తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే మేము ఇంతలా శ్రమిస్తున్నాం. అందుకే మా ఈ శ్రమకు గుర్తింపుగా ఈ వీడియోని ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి మాటను రాయండి. అది మా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఈరోజు నేను మీ ముందు చెప్పబోయే మాటలను అస్సలు సాధారణ మాటలుగా భావించకండి. ఒకవేళ ఈ జ్యోతిషవాణిలో చెప్పిన ఒక్క మాటైనా మీ జీవితంలో నిజం కాకపోతే నేను ఇకపై మీ ముందుకు రావడం పూర్తిగా ఆపేస్తాను. భవిష్యత్తు చెప్పే ఈ పనే వదిలేస్తాను. ఇది నా అహంకారం కాదు, నా దైవంపై నాకు ఉన్న నమ్మకం. కోర్టులో కాగితాల మీద సంతకాలు జరిగినట్టే ఈరోజు మీ తలరాతపై విశ్వం తన ముద్ర వేయబోతోంది. రాబోయే 24 గంటల సమయం మీకు అస్సలు సాధారణమైనది కాదు. ఈ సమయం మిమ్మల్ని అదృష్టంలో అగ్రస్థానంలోనైనా కూర్చోబెడుతుంది, లేదా నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో జీవితాంతం గుర్తుండిపోయే ఒక పెద్ద పాఠాన్నైనా నేర్పుతుంది. మీరు వేసే ఒకే ఒక్క తప్పుడు అడుగు, మీరు పెట్టే ఒకే ఒక్క తప్పుడు నమ్మకం మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించగలదు. అదే ఈ సమయాన్ని మీరు పూర్తిగా అప్రమత్తతతో, భక్తితో గడిపితే మీ ఇంటి గుమ్మం ముందర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే అది చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. మీలో చాలామంది ఇప్పటికే మీ రాతను చూసి విసిగిపోయి ఓడిపోయామని భావిస్తున్నారు కదా. ఒక వయస్సు వచ్చే వరకు దేని వెనకో పరిగెడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న గమ్యం మాత్రం దక్కలేదు.
కొన్నిసార్లు డబ్బు రూపంలో మోసపోయారు, కొన్నిసార్లు నమ్మిన బంధాలు వెన్నుపోటు పొడిచాయి, మరికొన్నిసార్లు ఆరోగ్యం సహకరించలేదు, స్నేహితులు కూడా దూరం పెట్టారు. పగలంతా అందరి ముందు నవ్వుతూ కనిపిస్తున్నా లోలోపల విరిగిపోయిన మీ మనసు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెడుతూనే ఉంది. మీరు ఎన్నోసార్లు ఆకాశం వైపు చూస్తూ దేవుడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అని ఖచ్చితంగా అడిగే ఉంటారు. ఒకవేళ ఈ ప్రశ్న మీ గుండెల్లో నుండి వచ్చి ఉంటే గ్రహించండి, ఈ దైవిక సందేశం కేవలం మీకోసమే వచ్చింది. ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం అకస్మాత్తుగా మీ ముందుకు రాలేదు. ఇది పైనుండి ఆ భగవంతుడు పంపిన ఒక స్పష్టమైన సంకేతం. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ఎలా ఉందంటే, శాస్త్రాల ప్రకారం దీనిని ఒక అరుదైన రాజయోగం మరియు అమృత సిద్ధి యోగాల కలయిక అంటారు. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన సమయం వస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం ఒక్కసారిగా ఊహించని వేగంతో ముందుకు దూసుకుపోతుంది. కానీ మన పెద్దలు చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి. మన మూర్ఖత్వంతో మనమే క్రిందకు పడిపోకూడదు. పైనుండి ఎంతటి గొప్ప యోగం వచ్చినా మనిషి తన తప్పుడు నిర్ణయాల వల్ల దానిని పాడు చేసుకుంటే దానికి గ్రహాలు కారణం కాదు, అతడు తీసుకునే నిర్ణయమే కారణమవుతుంది. అందుకే నేను మీకు చేతులు జోడించి చెబుతున్నాను, ఈ క్షణాలను అస్సలు ఆటగా తీసుకోకండి. ఈరోజు నేను మీ ముందు ఉంచబోయే 3 ముఖ్యమైన విషయాలు కేవలం మిమ్మల్ని మెప్పించడానికి చెబుతున్న మాటలు కావు. మీ జీవితం కోసం ఇప్పటికే రాయబడిన ఒక అదృశ్య కథకు ఇవి నిదర్శనాలు. ఇందులో మొదటి ముఖ్యమైన విషయం మీ శత్రువుల నాశనానికి సంబంధించింది. మీ ముందుకు వచ్చి ఎంతో నవ్వుతూ మాట్లాడుతూ వెనుక నుండి మీ వేళ్లను నరికే ఆ కపట శత్రువు ఎవరో ఇప్పుడు బయటపడబోతోంది. ఇక రెండో ముఖ్యమైన విషయం మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి సంబంధించింది. ఎక్కడి నుండైతే మీకు ధనం, ఐశ్వర్యం మరియు వైభవం లభించబోతున్నాయో ఆ దారి ఇప్పుడు తెరుచుకోబోతోంది. దీనివల్ల 7 జన్మల నుండి వస్తున్న మీ ఆర్థిక ఇబ్బందులు, లేమి మరియు అవమానాల అధ్యాయం పూర్తిగా ముగిసిపోతుంది. ఇక మూడో విషయం ఎంతో గంభీరమైనది మరియు లోతైనది. దీనిని వినడానికి గుండె నిబ్బరం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఎదురయ్యే ఒక పెద్ద గండం లేదా సంక్షోభాన్ని తప్పించడానికి సంబంధించింది. జనాలు దేనినైతే కాలసర్పదోషం అని, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు అని లేదా ఊహించని సర్వనాశనం అని అంటూ ఉంటారో అలాంటి ఒక చెడు శక్తిని దూరం చేసే సమయం ఇది. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 6:20 తర్వాత మీ జాతకంలో మహా తాండవ యోగం మొదలవుతుంది. ఈ తాండవం నాశనం చేయడానికి వచ్చేది కాదు, మీపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం చేయడానికి వచ్చే తాండవం. కానీ ఆ పరమశివుని తాండవం ఎలాగైతే సర్వాన్ని కదిలిస్తుందో అలాగే ఈ సమయం కూడా బలహీనమైన మనసు ఉన్న వాళ్లకు కాస్త భారంగా అనిపించవచ్చు. ఈ 24 గంటల సమయంలో మీరు మీ మాటను, మీ స్నేహాన్ని మరియు మీ నిర్ణయాలను జాగ్రత్తగా చూసుకోకపోతే మిమ్మల్ని పైకి లేపాల్సిన అదే యోగం మీకు ఒక పెద్ద షాక్ లేదా గట్టి దెబ్బ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే నేను చెబుతున్నాను, ఈరోజు విషయాలను అస్సలు నవ్వులాటగా తీసుకోకండి. ఇవి మీ నిద్రను చెడగొట్టే విషయాలే కావచ్చు, కానీ మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, చేతికి వచ్చిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవడం, అంతా ఓకే అనుకున్నాక మాట తప్పడం, పైకి అంతా బాగున్నట్లు కనిపించినా లోపల ఏదో తెలియని భయం వెంటాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఎక్కడికైనా మంచి పని మీద బయలుదేరుతుంటే అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి రావడం, లేదంటే అనారోగ్యం పాలు కావడం, అకస్మాత్తుగా ఎవరిదో ఫోన్ రావడం లేదా కారణం లేకుండానే మనసు గిలగిలలాడడం అనుభవించే ఉంటారు. మీరు ఇన్నాళ్ళు దీనిని ఏదో అనుకోకుండా జరిగింది అని వదిలేశారు. కానీ ఈరోజు నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇది అనుకోకుండా జరిగింది కాదు. మీ జీవితం మారకుండా మిమ్మల్ని ఆ గమ్యానికి చేరనివ్వకుండా ఆపుతున్న ఒక అదృశ్య బంధనం ఇది. మీ ఇంటి గుమ్మం కింద గోడల మూలల్లో, ముఖ్యంగా సూర్యుని కాంతి మొదట పడే ఆ ఈశాన్య భాగంలో ఎక్కడో ఒక దగ్గర నెగటివ్ ఎనర్జీ నిలిచిపోయి ఉంది. అది ఎవరిదైనా చెడు చూపు కావచ్చు, ఇతరుల మాటలు, శాపాలు, ఈర్ష్య లేదా కుటుంబంలోనే పుట్టిన ఒక రకమైన నిరాశావాదం కావచ్చు. మేము ఇంట్లో పూజలన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం కదా, అయినా మనసంతా ఎందుకు భారంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ చెదపురుగు ఎలాగైతే పైకి కనిపించకుండా లోపల లోపలే లక్కను తినేస్తుందో, ఈ చెడు శక్తి కూడా మీ ఇంట్లో అలానే తినేస్తుంది. ఈరోజు ఈ 24 గంటల సమయం ఆ చెదపురుగును వేళ్లతో సహా పీకి పారేయడానికి వచ్చింది. ఆ దైవిక శక్తి హనుమంతుని గద మరియు శనిదేవుని న్యాయం, ఈ 3 కలిసి ఇప్పుడు మీ జాతకంలో ఉన్న పాత ముడులన్నింటినీ విప్పేయబోతున్నాయి.
కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు కేవలం అద్భుతాలు జరుగుతాయని కూర్చోవద్దు. మిమ్మల్ని మీరు కూడా మార్చుకుంటానని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే లోపల మురికిని పెట్టుకుంటే ఇంట్లో వెలిగించే దీపం కూడా పూర్తి వెలుగుని ఇవ్వలేదు. ఇప్పుడు మొదటి మహాశక్తి వైపు వద్దాం. అదే అకస్మాత్తుగా మీ అదృష్టం పెరగడం. నేను ముందే చెప్పాను కదా, ఈరోజు సాయంత్రం 6:20 నుండి ఆ దైవిక తాండవం మొదలవుతుంది. అది మీకున్న అదృశ్య బంధనాలను తెంచడం ప్రారంభిస్తుంది. ఈరోజు రాత్రి 12 గంటల ముందే ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఒక మెసేజ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక మంచి సమాచారం ద్వారా మీ వద్దకు ఒక వార్త రావడం ఖాయం. దీని గురించి మీరు అస్సలు ఊహించి కూడా ఉండరు. ఆ వచ్చే వ్యక్తి ఎవరూ సాధారణ మనిషి కాదు. మునుగుతున్న మీ జీవితం అనే నావను ఒడ్డుకు చేర్చడానికి ఆ దేవుడే పంపిన ఒక గురువు లేదా మార్గదర్శి. ఈ అవకాశం, ఈ ప్రపోజల్ లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఇక్కడే మీ అసలైన పరీక్ష మొదలవుతుంది. చాలాసార్లు దేవుడు సహాయం పంపిస్తాడు, కానీ మనిషి దానిని గుర్తుపట్టలేడు. ఎవరి మీదైతే మీరు కొండంత ఆశలు పెట్టుకుంటారో వాళ్లే ముఖం చాటేస్తారు. కానీ ఈ జనాల్లో మీరు అస్సలు లెక్కలోకి తీసుకొని ఒక సాధారణ వ్యక్తే మీ పాలిట వరంగా మారతాడు. ఈరోజు రాత్రి వచ్చే ఆ సంకేతాన్ని, ఆ అవకాశాన్ని లేదా ఆ మనిషిని కేవలం వాళ్ళ తీపి మాటలతో మాత్రమే అంచనా వేయకండి. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ప్రవర్తనను మరియు వాళ్ళ కర్మలను గుర్తించండి. ఒకవేళ మీరు మీ పాత భయాల వల్లో లేదా పాత ఆలోచనల వల్లో ఆ అవకాశాన్ని వదిలేసుకుంటే మాత్రం 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ గొప్ప రాజయోగం మీ చేతుల్లో నుండి ఇసుకలా జారిపోతుందని గ్రహించండి. ఈ అవకాశం, ఈ ప్రపోజల్ లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఇక్కడే మీ అసలైన పరీక్ష మొదలవుతుంది. చాలాసార్లు దేవుడు సహాయం పంపిస్తాడు, కానీ మనిషి దానిని గుర్తుపట్టలేడు. ఎవరి మీదైతే మీరు కొండంత ఆశలు పెట్టుకుంటారో వాళ్లే ముఖం చాటేస్తారు. కానీ ఈ జనాల్లో మీరు అస్సలు లెక్కలోకి తీసుకొని ఒక సాధారణ వ్యక్తే మీ పాలిట వరంగా మారతాడు. ఈరోజు రాత్రి వచ్చే ఆ సంకేతాన్ని, ఆ అవకాశాన్ని లేదా ఆ మనిషిని కేవలం వాళ్ళ తీపి మాటలతో మాత్రమే అంచనా వేయకండి. వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ప్రవర్తనను మరియు వాళ్ళ కర్మలను గుర్తించండి. ఒకవేళ మీరు మీ పాత భయాల వల్లో లేదా పాత ఆలోచనల వల్లో ఆ అవకాశాన్ని వదిలేసుకుంటే మాత్రం 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ గొప్ప రాజయోగం మీ చేతుల్లో నుండి ఇసుకలా జారిపోతుందని గ్రహించండి. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలు ఆ వ్యక్తి ఎవరు? అతడి పేరులోని మొదటి అక్షరం ఏంటి? అతడు మీ ముందుకు ఏ రూపంలో రాబోతున్నాడు? ఒక స్నేహితుడిలానా, ఒక అధికారిలానా, వ్యాపారంలో ఒక కస్టమర్ లాగానా, ఒక గురువులాగానా, భాగస్వామిలాగానా, లేదంటే ఎవరైనా తెలియని కొత్త వ్యక్తి రూపంలోనా? ఈ రహస్యాలన్నీ నేను మీ ముందు పూర్తిగా విప్పుతాను. కానీ అంతకంటే ముందు ఈ మొదటి మహాశక్తి అనేది సగం సగంగా పనిచేయదని మీరు గ్రహించాలి. దీనికోసం మీలో లోపల నమ్మకం, బయట అప్రమత్తత, ఈ రెండు ఉండటం చాలా అవసరం. ఇప్పుడు ఆ రెండో మహాశక్తివంతమైన విషయం వైపు వెళ్దాం. ఇది నేరుగా మీ ధన భాండాగారానికి సంబంధించింది. డబ్బు అనేది చేతి మెయిలని చాలామంది అంటూ ఉంటారు, కానీ మన భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ధనం అనేది కేవలం భోగ విలాసాల కోసమే కాదు, ధర్మాన్ని కాపాడడానికి కూడా ఒక గొప్ప సాధనం. డబ్బు సరైన చేతుల్లోకి వచ్చినప్పుడు దానివల్ల దాన ధర్మాలు, సేవ, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు ఇలా అంతా సవ్యంగా సాగుతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, నిలిచిపోయిన డబ్బు, తిరిగి రాని అప్పులు, ఆగిపోయిన జీతాలు, ఏళ్ల తరబడి పెరగని ఆదాయం, ఇవన్నీ కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న గ్రహాల ప్రభావం. ఇన్నాళ్లుగా మీ ధన మార్గానికి అడ్డుగా ఉన్న ఆ తాళం ఈరోజు రాత్రితో బద్దలు కాబోతోంది. ఈరోజు సూర్యాస్తమయం అయినప్పటి నుండి రేపు సూర్యోదయం అయ్యేలోపు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఒక పెద్ద సంకేతం ఖచ్చితంగా వస్తుంది. ఈ సంకేతం ఒక పాత ఫైల్ రూపంలో కావచ్చు, ఎప్పుడో పెట్టిన పెట్టుబడి రూపంలో కావచ్చు, అకస్మాత్తుగా వచ్చే ఒక మంచి అవకాశం కావచ్చు, పాత కస్టమర్లు మళ్ళీ వెతుక్కుంటూ రావడం కావచ్చు, లేదా మీరు ఎక్కడైతే ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారో అలాంటి ఒక మార్గం నుండి కావచ్చు. మీ బీరువా తాళం కేవలం తాళం చెవితో మాత్రమే తెరుచుకోదు. మీ పితృదేవతల అనుగ్రహం వల్ల, మీకున్న మంచి బుద్ధి వల్ల తెరుచుకుంటుంది. ఏ ఇంట్లో అయితే కనీసం ఒక్కరైనా సరే తమకు వచ్చిన సంపాదనల నుండి కొద్ది భాగాన్ని ఒక పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడానికి ఖర్చు చేస్తారో ఆ ఇంట్లోనే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మీరు గత కొన్ని రోజులుగా గమనించే ఉంటారు, మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో ఒక వింత మార్పు కనిపిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా అక్కడ ఉన్న బల్బు ఫ్యూజ్ అయిపోవడం,
వస్తువులు కింద పడడం, కారణం లేకుండా అక్కడ కూర్చోవాలని అనిపించకపోవడం, లేదా అక్కడ ఉన్న సామాన్లు అటు ఇటు అవ్వడం జరిగి ఉంటుంది. ఇవన్నీ ఊరికే జరగవు. ఎందుకంటే ఇంటికి ధనశక్తి ప్రవేశించే ప్రధాన స్థానం అదే ఈశాన్య మూల. అలాంటి చోట నెగెటివ్ ఎనర్జీ గనక పేరుకుపోతే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం వరకే వచ్చి వెనక్కి తిరిగిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే మూడో విషయం ఆ మూలలో ఉన్న చీకటిని శాశ్వతంగా తుడిచిపెట్టేస్తుంది. కానీ దానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. ఈ మూడో విషయం నేరుగా మీ ఇంటిపై ఒక అదృశ్య మేఘంలా కమ్ముకున్న ఒక పెద్ద గండానికి సంబంధించింది. ఏదైనా పాత కోర్టు కేసు కావచ్చు, తీవ్రమైన అనారోగ్యం కావచ్చు, లేదా మీ మనసులోనే ఇది ఒక అస్సలు సాధ్యం కాదు అని వదిలేసుకున్న ఒక పెద్ద సమస్య కావచ్చు. మీ మనసులోనే ఇది అస్సలు సాధ్యం కాదు అని వదిలేసుకున్న పెద్ద సమస్య కూడా కావచ్చు. ఇవన్నీ ఆ కాలసర్ప దోషం లాంటి నెగిటివ్ ఎనర్జీ వల్లే జరుగుతాయి. ఇది మనిషిని కారణం లేకుండానే ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ చెడు శక్తి కేవలం మంత్రాల వల్లే కాదు, నియమాలు మరియు సాధనల కలయిక వల్ల మాత్రమే తొలగిపోతుంది. ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత మొదలయ్యే సమయంలో మీరు చాలా చిన్నదైన, ఎంతో పవర్ఫుల్ అయిన ఒక పనిని చేయాల్సి ఉంటుంది. ఈ పని ఎంత సులభంగా ఉంటుందంటే దీనిని ఎవరైనా చేయవచ్చు. కానీ దీని వెనుక ఉన్న శక్తి ఎంత గొప్పదంటే పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో గనక చేస్తే జీవితంలో ఎదురయ్యే పెద్ద గండాల తీవ్రత కూడా తగ్గిపోతుంది. నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, ఒకవేళ మీరు ఈ ఒక్క పనిని ఎవరికి చూపించుకోకుండా, వేరే వాళ్లకు చెప్పకుండా పూర్తి మనసుతో చేస్తే రేపు ఉదయం కల్లా మీ మనసు ఏళ్ల తరబడి లేనంత తేలికగా మారిపోతుంది. అలా కాకుండా కేవలం చూద్దాంలే అనే నిర్లక్ష్యంతో వదిలేస్తే మాత్రం ఈ మూడు విషయాల శక్తి కేవలం వినడానికే పరిమితమవుతుంది, కానీ మీ జీవితాన్ని మార్చే అంత దూరం వెళ్ళలేదు. ఇక్కడ మరో విషయం ముఖ్యమైనది గ్రహించాలి. ఇదంతా కేవలం తమ మనసులో ఇంకా మంచితనం మిగిలి ఉన్న వాళ్లకు మాత్రమే పనిచేస్తుంది. ఎవరైతే తమ జీవితంలో ఎప్పుడూ వేరే వాళ్ల హక్కులను లాక్కోలేదో, పేదవాళ్లను చూసి ఎగతాళి చేయలేదో, మరియు పెద్దలను అవమానించలేదో వాళ్లకు మాత్రమే ఈ సమయం ఒక వరంగా మారుతుంది. అంతే తప్ప కారణం లేకుండా అబద్ధాలు చెబుతూ ఇతరులను మోసం చేయడమే తమ అలవాటుగా మార్చుకున్న వాళ్లకు మాత్రం ఈ జ్యోతిషవాణి ఒక హెచ్చరిక మాత్రమే అవుతుంది, కానీ వరం కాదు. ఇప్పుడు మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మీరు మీ శక్తిని మించి ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించారా, లేదా నష్టం చేశారా? వేరే వాళ్ల నోటికాడ కూడును లాక్కుని మీరు తిన్నారా, లేదా మీకున్న దాంట్లోనే ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టి తిన్నారా? మీ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు మరియు ఆ దేవుడి పేరు మీద ఎప్పుడైనా అబద్ధాలు చెప్పి స్వార్థం చూసుకున్నారా? ఒకవేళ మీ మనసు నుండి నిజాయితీ గల సమాధానం వస్తే గ్రహించండి, ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఆ అదృష్ట సమయం ఈరోజు రాత్రే మీ గుమ్మం ముందుకొచ్చింది. ఇప్పుడు నేను ఆ మూడు పెద్ద సంచలన విషయాల వెనుక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పబోతున్నాను. వీటిని విన్న తర్వాత మీ జీవితాన్ని మీరే ఒక కొత్త కోణంలో చూస్తారు. ఇందులో మొదటి రహస్యం మీ వెనుక గోతులు తవ్వుతూ ఈరోజు తానే ఆ గోతిలో పడబోతున్న మీ శత్రువు గుర్తింపునకు సంబంధించింది. రెండో రహస్యం అకస్మాత్తుగా మీ వైపు తిరగబోయే ఆ ధన మార్గానికి సంబంధించింది. ఇక మూడో రహస్యం మీ ఇంటిపై ఒక అదృశ్య నీడలా కమ్ముకుని ఉండి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే ఆ పెద్ద గండానికి సంబంధించినది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి, ఎందుకంటే ఇకపై రాబోయే మాటలు చాలా సూటిగా, స్పష్టంగా మరియు నిజాయితీగా ఉండబోతున్నాయి. మరి ఇన్నాళ్ళు మీరు కేవలం ఊహించినా ఎప్పుడూ వినని ఆ పచ్చి నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం మీ శత్రువుల నాశనానికి సంబంధించింది. నాకు బయట వాళ్ల వల్ల కాదు, నా సొంత మనుషుల వల్లే నష్టం జరుగుతోందని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా. ముఖం చూస్తే మనవాళ్లలా కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం పరాయి వాళ్ళు. మీ ముందర ఎంతో తీపి మాటలు చెబుతూ మీ వెనుక మాత్రం కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యతో ఉంటారు. మీరు పైకి ఎదుగుతుంటే భరించలేక మీ ఎదుగుదల ఆగిపోవాలని లోలోపల కోరుకునే మనుషులు మీ చుట్టూ ఉన్నారు. ఇది మీ భ్రమ కాదు, మీ మనసు లోపలి నుండి వచ్చిన నిజమైన హెచ్చరిక. ఈరోజు రాత్రి 6:20 నుండి ఉదయంలోపు ఇన్నాళ్ళు దాగి ఉన్న ఆ నిజాలన్నీ బయటపడతాయి. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మారో వాళ్ల ప్రవర్తన వల్లో, వాళ్ళు మాట్లాడే ఒక మాట వల్లో, లేదా వాళ్ళు చేసే ఒక పని వల్లో మీ మనసు ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. అరే, ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ నా గురించి ఇంత చెడ్డగా ఆలోచించారా అని మీకు అనిపిస్తుంది. మీతోనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే ఆ వ్యక్తి మీ చుట్టూ ఉన్న బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు,
పొరుగురు వారు కావచ్చు, లేదా మీ ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడే మీ కుటుంబ సభ్యుడే కావచ్చు. వాళ్ళు మీ వెనక ఎలాంటి కుతంత్రాలు పన్నారో, మీ నవ్వుల్లో ఎలాంటి విషాన్ని నింపారో తెలిపే ఒక స్పష్టమైన ఆధారంతో కూడిన వార్త ఈరోజు మీ ముందుకు వస్తుంది. అది తెలిసినప్పుడు మొదట మీకు ఎంతో బాధ కలుగుతుంది, విపరీతమైన కోపం వస్తుంది. నేను వీళ్ల కోసం ఇంత చేస్తే వీళ్ళు నాకు ఇలా చేశారా అని లోపల విరిగిపోతారు. కానీ సరిగ్గా అదే క్షణంలో మీ జీవితంలో ఒక అసలైన మార్పు మొదలవుతుంది. ఆ సమయంలో మీ ముందు 2 దారులుంటాయి. ఒకటి, మీరు కూడా ఆ కోపంలో రగిలిపోతూ గొడవలు పడి అరిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం. రెండోది, ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకుని ఆ భగవంతుడే మీకు సరైన సమయంలో నిజం చూపించాడని గ్రహించి వారి నుండి దూరంగా జరిగిపోవడం. గుర్తుంచుకోండి, శత్రువు ఎవరో కనిపెట్టడమే సగం విజయం సాధించినట్టు. ఈరోజు హనుమంతుని గద యొక్క దెబ్బ బయట కంటే మీ లోపల ఎక్కువగా పనిచేస్తుంది. ఆ కపట మనుషుల నుండి మానసికంగా దూరం కావడానికి, వారి మాటల బంధనాల నుండి విముక్తి పొందడానికి ఆ స్వామి మీకు కొండంత శక్తిని ఇస్తాడు. ఒకవేళ మీరు ఈ నిజాన్ని ప్రశాంతమైన మనసుతో స్వీకరిస్తే ఆ శత్రువు ఆట అక్కడితో ముగిసిపోయినట్టే. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని తంత్ర మంత్రాలు చేసినా, ఎలాంటి చతురత ప్రదర్శించినా, ఎంతటి ఈర్ష్యతో బాణాలు వేసినా మీ రక్షణ కవచం ముందు అవి ఏవీ పనిచేయవు. అలా కాకుండా మీరు మళ్ళీ ఆ పాత బంధాల వైపు వెళితే మాత్రం ఆ తప్పు గ్రహాలది కాదు, మీ మొండితనానిదే అవుతుంది. మిమ్మల్ని మానసికంగా కృంగదీసేవారికి, మీ నమ్మకాన్ని ఎగతాళి చేసేవారికి, మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారికి ఇకపై దూరంగా ఉండమని ఈ సమయం మీకు స్పష్టంగా చెబుతోంది. ఇక రెండో విషయం మీ ధన మార్గానికి సంబంధించింది. రాబోయే 24 గంటల్లోపు మీలో చాలామంది జీవితంలో ఆర్థికపరమైన ఒక మంచి సంకేతం ఖచ్చితంగా వస్తుంది. దీని అర్థం రాత్రికి రాత్రే మీ ఖాతాల్లో కోట్లు పడిపోతాయని కాదు, కానీ ఏళ్ల తరబడి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి ఒక మార్గం కనిపిస్తుంది. నెలల తరబడి సమాధానం చెప్పని వ్యక్తి నుండి ఫోన్ రావడం, ఉద్యోగానికి సంబంధించిన ఫలితం లేదా సమాచారం అందడం, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న చోట నుండి గ్రీన్ సిగ్నల్ రావడం లాంటివి జరుగుతాయి. అయితే ధనం రావడం ఎంత ముఖ్యమో అది మన దగ్గర నిలబడడం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు మీ జాతకంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, డబ్బు వస్తుంది కానీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ఇంట్లో అనారోగ్యం, బాధ్యతలు లేదా అప్పుల రూపంలో మళ్ళీ చేతులు ఖాళీ అయిపోతుంటాయి. మీరు గనక మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఈ ఇబ్బందుల పరంపర ఇక్కడితో ముగిసిపోతుంది. ఈరోజు రాత్రి ధనానికి సంబంధించి ఎలాంటి శుభవార్త వచ్చినా మొదట మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఆ తర్వాత ఈ సంపాదనలో కొంత భాగాన్ని ధర్మకార్యాలకు, సేవకు మరియు ఎవరైనా నిరుపేద ముఖంలో చిరునవ్వు చూడడానికి ఉపయోగిస్తానని మీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపాదనను కేవలం మీ జేబుకే పరిమితం చేయకుండా ఇతరుల ఆనందం కోసం కూడా కొద్దిగా ఖర్చు చేయడం మొదలు పెడతారో, అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి కేవలం వచ్చి వెళ్లే మార్గంలా కాకుండా మీ ఇంట్లోనే శాశ్వతంగా నివాసం ఉంటుంది. మీరు మీ మనసులోనే గట్టిగా ఒక ప్రతిజ్ఞ చేసుకోవచ్చు. నాకు లభించే నిజాయితీ గల సంపాదనలో నుండి 10వ వంతు భాగాన్ని ఒక పేద అమ్మాయి పెళ్లికి కానీ, చదువుకునే విద్యార్థులకు, రోగులకు లేదా గుడి, గోశాల, ఆశ్రమాల సేవకు ఉపయోగిస్తాను అని. ఈ సంకల్పం కేవలం మాటలు మాత్రమే కాదు, మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చే ఒక పెద్ద తాళం చెవి లాంటిది. దీనివల్ల మీ జాతకంలో ఇన్నాళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్న దరిద్ర యోగం పట్టు పూర్తిగా సడలిపోవడం మొదలవుతుంది. ఇక మూడో మరియు అత్యంత లోతైన విషయం అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడానికి సంబంధించింది. మీ ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. ఏదైనా కోర్టు కేసు ఏళ్ల తరబడి సాగుతూ ఉండవచ్చు, లేదా చనిపోయింది అనుకున్న ఒక బంధం కావచ్చు, లేదంటే మీ మనసులోనే పూడ్చిపెట్టుకున్న ఒక పెద్ద కల కావచ్చు. ఇక్కడి నుండి నా జీవితంలో ఇక ఏది బాగుపడదు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈరోజు రాత్రి కరెక్ట్గా 1 గంట కొన్ని నిమిషాల సమయంలో మీ ఇంట్లో, మీ గదిలో మరియు మీ మనసులో ఒక సూక్ష్మమైన మార్పు రాబోతోంది. ఆ సమయంలో బహుశా మీరు నిద్రపోతూ ఉండవచ్చు, కానీ మీ ఆత్మ మాత్రం మేల్కొనే ఉంటుంది. దీనివల్ల మీలో ఒకరికి అకస్మాత్తుగా మనసంతా చాలా తేలికగా అనిపిస్తుంది. శరీరంలో ఉన్న ఏదైనా నొప్పి నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. హాస్పిటల్ రిపోర్టుల్లో ఒక మంచి ఆశ చిగురుస్తుంది. గొడవ పడిన మనసుల్లో కాస్త మార్పు వస్తుంది, లేదా కోర్టు కేసుల్లో ఊహించని ఒక మంచి మలుపు తిరుగుతుంది. అసాధ్యమైన ఈ తాళం మెల్లమెల్లగా తెరుచుకుంటుంది అనడానికి ఇవన్నీ చిన్న చిన్న సంకేతాలు.
ఒక్క రాత్రిలోనే అంతా తలకిందులైపోతుందని అస్సలు అనుకోకండి. కానీ మీ జీవితం వెళ్ళే దిశ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. గత 12 ఏళ్లుగా మీరు వనవాసంలాగా గడిపిన రోజులు, ఎటు చూసినా నిరాశ, అనుమానం, బద్ధకం అనే దట్టమైన అడవిలో ఉన్న మీ జీవితం యొక్క భారం ఇప్పుడు మెల్లగా తగ్గుతుంది. మీ తలపై ఒక అదృశ్య హస్తం ఉన్నట్టు, ఇక భయపడకు, ముందడుగు వేయి అని ఎవరో మీతో చెబుతున్నట్టు ఒక తెలియని ఫీలింగ్ మీకు కలుగుతుంది. కానీ ఈ 3 విషయాలు మీ జీవితంలో నిజం కావాలంటే చాలా చిన్నదైన, ఎంతో లోతైన ఒక సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్న సమయంలోనే మీ ఇంట్లోని పూజా గది వైపు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకు సమయం, పరిస్థితి అనుకూలించిన వెంటనే ఒక సాధారణమైన మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో నువ్వుల నూనె లేదా ఆవ నూనె పోసి ఒక చిన్న వత్తిని తయారు చేసి హనుమంతుని ముందు దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు కేవలం నా సమస్యలు తీరిపోవాలి అని మాత్రమే అడగకండి. స్వామి, ఏ దిశ నుండైతే నాపై చెడు చూపు, కుతంత్రాలు, ఈర్ష్య లేదా భ్రమలు కమ్ముకున్నాయో ఆ చోటుకు ఈ చిన్న దీపపు వెలుగును ప్రసాదించు. నా మనసులోని భయాన్ని, ఇంట్లోని అశాంతిని మరియు నా అదృష్టానికి అడ్డుగా ఉన్న జంజీళ్లను నీ గదతో బద్దలు కొట్టు. నా ప్రవర్తనను మార్చుకుంటానని నేను సంకల్పం తీసుకుంటున్నాను. నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించు అని వేడుకోండి. ఆ తర్వాత ప్రత్యేకంగా మీ ఇంటి ఈశాన్య భాగాన్ని ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ ఉన్న అనవసరమైన సామాన్లు, విరిగిన వస్తువులు, పాత చెప్పులు, మురికి బట్టలు మరియు చెత్తను పూర్తిగా తీసి పారేయండి. వీలైతే అక్కడ ప్రతిరోజు ఒక అగరుబత్తి లేదా ధూపం వెలిగించండి. గోడలను నీట్గా ఉంచండి. అక్కడ ఒక దేవుని పటాన్ని లేదా మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక మంచి చిత్రాన్ని ఉంచండి. దీనివల్ల మెల్లమెల్లగా మీ ఇంట్లోని వాతావరణం మారిపోవడాన్ని మీరే గమనిస్తారు. కారణం లేకుండా వచ్చే చిరాకులు తగ్గుతాయి. చిన్న చిన్న విషయాలకే జరిగే గొడవలు ముగుస్తాయి. పిల్లల మూడ్ కూడా ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఇవన్నీ చేయడం వల్ల నిజంగానే అంతా మారిపోతుందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని గుర్తుంచుకోవాలి. కర్మ చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది, కానీ ఫలితం నీ చేతుల్లో లేదు. అయితే ఎప్పుడైతే మీ శ్రమ మరియు దేవునిపై నమ్మకం ఒకదానితో ఒకటి కలుస్తాయో అప్పుడు ఆ ఫలితం కూడా మీ ముందు మోకరిల్లుతుంది. ఈరోజు రాత్రి మీరు వెలిగించే దీపం, చేసే ప్రార్థన మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవాలనే మీ గట్టి సంకల్పం, ఈ 4 కలిసి మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకొస్తాయి. ఈరోజు రాత్రి మీరు వెలిగించే ఆ దీపం, చేసే ప్రార్థన మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవాలనే మీ గట్టి సంకల్పం, ఈ 4 కలిసి మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకొస్తాయి. నేను దీనిని అద్భుతం అనను, ప్రకృతి యొక్క నియమం అంటాను. ఇక చివరిగా మరియు అత్యంత ముఖ్యమైన విషయం, సమయం చాలా వేగంగా పరిగెడుతోంది. గడియారం ముళ్ళు తిరుగుతున్న కొద్దీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం ఉన్న ఆ శుభ ముహూర్తం నుండి రాత్రి వచ్చే ఆ గంభీరమైన సమయం వరకు ప్రతి క్షణం మిమ్మల్ని పైకి లేపడానికైనా ఉపయోగపడుతుంది, లేదా నిన్నటి వరకు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే వదిలేస్తుంది. అందుకే మీ లోపల ఈ 2 పనులను ఇప్పుడే మొదలు పెట్టండి. మొదటిది, భయం కంటే ఎక్కువగా దేవునిపై నమ్మకాన్ని పెంచుకోండి. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే ఏంటి అనే భయం మీ మనసులోకి వచ్చినప్పుడల్లా ఒక్క మాట గట్టిగా అనుకోండి. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోయినా సరే, నేను చేసే మంచి పనుల నుండి, నా కర్మ నుండి నేను వెనకడుగు వేయను. ఈ ఆలోచనే మిమ్మల్ని ఇతరులపై ఆధారపడే స్థితి నుండి స్వతంత్రులుగా మారుస్తుంది. రెండోది, ఈ రోజు నుండి బాధపడడం, ఫిర్యాదులు చేయడం తగ్గించి కృతజ్ఞతాభావాన్ని పెంచుకోండి. నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని మీరు ఎంతగా ఏడిస్తే మీ అదృష్టం అంతగా కుంచుకుపోతుంది. అదే మీరు భగవంతునికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకుంటే మీ అదృష్టం అంతగా విస్తరిస్తుంది. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు కనీసం ఒక 5 విషయాల కోసం దేవునికి ధన్యవాదాలు చెప్పండి. అది మిమ్మల్ని ఆదుకున్న ఒక మనిషి కావచ్చు, వచ్చిన ఒక అవకాశం కావచ్చు, జీవితం నేర్పిన ఒక పాఠం కావచ్చు, త్రుటిలో తప్పిన ప్రమాదం కావచ్చు, లేదా గతంలో మిగిలిన ఒక చిన్న సంతోషకరమైన జ్ఞాపకం కావచ్చు. ఇలా చేయడం వల్ల మీ లోపల తెలియని ప్రశాంతత, తేలికదనం పెరుగుతాయి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, మీ మంచి సమయం నిజంగానే మొదలైంది. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది మరియు ఒక గొప్ప అవకాశం కూడా. దీనిని మీరు కేవలం భయంతో చూస్తే కంగారు పడిపోతారు. అదే ఒక దైవిక సంకేతంగా భావిస్తే మిమ్మల్ని మీరు సంభాళించుకుంటారు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మీ మనసులో ఎక్కడో ఒక చిన్న నమ్మకం, ఒక తెలియని ఉత్సాహం పుడితే గ్రహించండి. ఆ భగవంతుడే మీతో ఇక నీ వంతు వచ్చింది అని చెబుతున్నాడు.
మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని మాటలతో బాధ పెట్టవచ్చు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీతోనే నిలబడతారు. కానీ అన్నిటికంటే ముఖ్యం మీకు మీరే తోడుగా నిలబడాలి. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని మీ మనసులోనే ఈ ఒక్క లైన్ అనుకోండి. నా రాతలో ఏం రాసి ఉందో దానికి నేను భయపడను. దానిని స్వీకరించి జీవించి చూపిస్తాను. ఈ ఒక్క మాటతో ఈరోజు జ్యోతిషవాణి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారిపోతుంది. రేపు ఉదయం మీరు నిద్ర లేచాక గమనించండి. వాతావరణంలో, మీ మనసులోని ఆలోచనల్లో మరియు జరిగే పరిణామాల్లో ఒక తెలియని మార్పును మీరు గమనిస్తారు. నిజంగానే మీ జీవిత మార్గం మారిపోతుంది అని మీకు అనిపించినప్పుడు మీ లోపల నుండి జై శ్రీరామ్, హరహర మహాదేవ్, జై బాలాజీ మహారాజ్ అని స్మరించుకోండి. మీలోని భయం పోయి నమ్మకం కలిగిందని పైనున్న దేవుళ్లకు కూడా తెలవాలి. ఒకసారి ప్రశాంతంగా శ్వాస తీసుకుని మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. మీ గది, మీ చుట్టూ ఉన్న గోడలు, సామాన్లు, మనుషులు అంతా నిన్నటిలాగే ఉండవచ్చు. కానీ వాటన్నిటి మధ్య ఈరోజు ఒక్కటి మాత్రం మారింది. అదే మీ అంతరంగంలో వచ్చిన మార్పు, మీ మానసిక సన్నద్ధత. ఇన్నాళ్ళు మీరు అదృష్టం గురించి విన్నప్పుడు భయపడేవారు లేదా విని వదిలేసేవారు. కానీ ఈరోజు మొదటిసారిగా అవును, నేను కూడా మారాలి, మేల్కోవాలి అని మీరు మనస్ఫూర్తిగా నమ్మారు. ఈ మేల్కొలిపై రాబోయే 24 గంటలకు అసలైన తాళం చెవి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది కేవలం బయట జరిగే విషయాల గురించి మాత్రమే కాదు, మీ మనసు లోపల జరిగే ఒక మహాభారత యుద్ధం లాంటిది. మనకు నష్టం చేసిన శత్రువు ఎవరో కళ్ళ ముందే తెలిసినప్పుడు మొదట దెబ్బతినేది మన అహంకారం. నేను ఇంత తెలివైన వాడిని, ఇంత అనుభవం ఉన్నవాడిని కదా, అయినా నేను ఎలా మోసపోయాను అని చాలామంది ఇక్కడే కుంగిపోతుంటారు. ఆ కోపంలో ప్రతీకారేచ్ఛలో తమని తాము కాల్చుకుంటూ ఉంటారు, లేదా ప్రతి ఒక్కరిని అనుమానించడం మొదలు పెడతారు. కానీ మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ఎవరైతే తమకు తగిలిన దెబ్బను ప్రతీకారం తీర్చుకోవడానికి కాకుండా తమని తాము మార్చుకోవడానికి వాడుకుంటారో వాళ్లే నిజమైన జ్ఞానులు. ఈరోజు ఎప్పుడైతే తెర వెనుక జరుగుతున్న అసలు ఆటను మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీ కళ్ళ ముందే స్పష్టమైపోతుంది. ఎవరు మీకోసం నిలబడ్డారు, ఎవరు మిమ్మల్ని వాడుకున్నారో తెలిసిపోతుంది. ఈ సమయంలో మీకు ఒక కఠినమైన పని చేయాల్సి ఉంటుంది. ఎదుటివారిని క్షమించండి, కానీ వారు చేసిన మోసాన్ని మాత్రం అస్సలు మరువకండి. వారి నుండి దూరంగా జరగండి, కానీ మనసులో ద్వేషాన్ని పెంచుకోకండి. మీ రహస్యాలను కాపాడుకోండి, కానీ మీ హృదయాన్ని మాత్రం రాయిలా మార్చుకోకండి. ఎందుకంటే మీ శత్రువు కూడా అదే కోరుకుంటున్నాడు. మీరు ఎంత కఠినంగా మారిపోవాలంటే మీలో ఉన్న ప్రేమ, జాలి, కరుణ అనేవి పూర్తిగా చచ్చిపోవాలని వాడు చూస్తున్నాడు. గుర్తుంచుకోండి, శత్రువుపై గెలవడం అంటే మీరు కూడా వాడిలా మారిపోవడం కాదు. అసలైన గెలుపు ఏంటంటే మీరు ఎంత బలంగా మారినా సరే మీలోని మంచితనాన్ని, మీ మూల స్వభావాన్ని కాపాడుకోవడమే. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి, సాయంత్రం 6:20 సమయం అయింది. గడియారం ముళ్ళు ఆ సమయాన్ని తాకగానే మీ జాతకంలో ఆ మహాతాండవ యోగం యాక్టివ్ అయిపోతుంది. బయటకు అంతా ఎప్పటిలాగే మామూలుగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక పెద్ద చలనం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఎవరో పంపిన ఒక సందేశం వల్ల, ఒక ఫోన్ కాల్ వల్ల, ఎవరో మాట్లాడే మాటల వల్ల, లేదా ఒక పాత రహస్యం బయటపడడం వల్ల మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోవచ్చు. ఆ భగవంతుడు మీకు ఒక హెచ్చరికతో పాటు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చే క్షణం ఇదే అవుతుంది. ఉదాహరణకు, మీరు ఏళ్ల తరబడి ఎవరినైతే ప్రాణంగా నమ్మారో ఆ వ్యక్తి వేరే వాళ్లతో కూర్చుని మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నాడని, మీ సీక్రెట్స్ అన్నీ బయట పెడుతున్నాడని, మీ శ్రమను తనదిగా చెప్పుకుంటూ పైకి ఎదుగుతున్నాడని మీకు అకస్మాత్తుగా తెలిసిందనుకుందాం. ఆ క్షణంలో మీకు విపరీతమైన కోపం వస్తుంది, గుండె తరుక్కుపోతుంది. కానీ సరిగ్గా అక్కడి నుండే మీ అసలైన రాజయోగం మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు తప్పుడు మనుషులతో కలిసి నడుస్తున్నారు. అందుకే ఆ దేవుడే మిమ్మల్ని సరైన మనుషుల వైపు నెట్టడానికి ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు. ఒకవేళ మీరు ఆ క్షణంలో భావోద్వేగాలకు లోనై గొడవలు పడడం మొదలు పెడితే మీ సమయాన్ని, మీ శక్తిని మీరే బూడిద చేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఆ క్షణంలో మీరు ప్రశాంతంగా ఉండి, ఇకపై నేను నా దారి మార్చుకుంటాను, నా దృష్టిని కేవలం నా లక్ష్యం మీదే పెడతాను, నా మనసులోని మాటలను ఎవరికీ చెప్పను అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మీ జాతకం అదే క్షణంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది. ఇక రెండో మహాశక్తి, ఆ ధనద్వారాలు తెరుచుకోవడం. ఇప్పటి వరకు మీ జీవితంలోకి డబ్బు ఎలా వచ్చిందంటే, వర్షాకాలంలో నదిలోకి వరద నీరు ఎలాగైతే ఒక్కసారిగా జోరుగా శబ్దం చేస్తూ వస్తుందో అంతే వేగంగా కొట్టుకుపోయింది.
నా తలరాత ఇంతేనేమో అని మీరు అనుకున్నారు. కానీ నిజమేంటంటే మీ అలవాట్ల వల్లే ఆ డబ్బు మీ దగ్గర నిలబడలేదు. ఎవరినో సంతోషపెట్టడానికి అనవసరంగా ఖర్చు చేయడం, గొప్పల కోసం, భయం వల్ల, మొహమాటం వల్ల లేదా అప్పుల రూపంలో ఆ డబ్బు చేతిలో ఉండకుండా పోయింది. కానీ ఇప్పుడు డబ్బును కేవలం ఒక భ్రమలా కాకుండా ఒక బాధ్యతగా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు లేదా రాబోయే 24 గంటల్లో మీకు ధనానికి సంబంధించిన ఏదైనా అవకాశం, సందేశం, వార్త లేదా సంకేతం లభిస్తే మొదట చేయవలసిన పని ఆ ధనాన్ని కేవలం మీ స్వార్థం కోసం కాకుండా ఒక బాధ్యతగా గుర్తించడం. మీ ముందుకు 2 రకాల ఖర్చులు వస్తాయి. ఒకటి చాలా అవసరమైనది, రెండోది మీ అహాన్ని సంతృప్తిపరిచేది. వీటిలో మీరు దేనిని ఎంచుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి. గత కొన్నేళ్లలో కేవలం ఇతరుల దృష్టిలో గొప్పగా కనిపించడం కోసం ఎక్కడెక్కడైతే అనవసరంగా డబ్బులు వృధా చేశారో ఆ అలవాట్ల నుండి మిమ్మల్ని మీరు మెల్లమెల్లగా దూరం చేసుకోండి. ఎందుకంటే కేవలం మీ దగ్గర ఉన్న డబ్బును చూసి గౌరవం ఇచ్చే మనుషులు మీ కష్టకాలంలో మీతో అస్సలు నిలబడరు. ఇప్పుడు ఒక లోతైన విషయం వినండి. పితృదేవతల ఆశీస్సులు కేవలం పూజలు చేయడం వల్లే కాదు, మీ ప్రవర్తన వల్ల కూడా లభిస్తాయి. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లోని పెద్దలను గౌరవిస్తారో, వృద్ధులను, అనాథలను, చేతకాని వారిని ఆదరిస్తారో అప్పుడు మీ వంశ పరంపరలోని పాజిటివ్ ఎనర్జీ మేల్కొంటుంది. అది చాలాసార్లు మీకు ధన రూపంలో కూడా కలిసి వస్తుంది. ఎక్కడో పెట్టిన పెద్ద పాత పెట్టుబడి, పాత భూమి కాగితాలు, పాత స్కీమ్ లేదా చిన్న సేవింగ్స్ ఫండ్ లాంటివి అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదు, మాకు మీ ప్రార్థనలు అందాయి అని మీ పితృదేవతలు పంపే ఒక స్పష్టమైన సందేశం. కానీ దానికి మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. మీకు లభించే ఆ అదనపు ధనంలో నుండి కొంత భాగాన్ని నిజంగా అవసరమైన వారి పేరు మీద ఖచ్చితంగా ఖర్చు చేయాలి. ఎవరైనా పేద అమ్మాయి కావచ్చు, నిరుపేద మహిళలు, రోగులు, చదువుకునే విద్యార్థులు లేదా గోశాల, గుడి లాంటి చోట్ల మీ అంతరాత్మ ఎక్కడైతే ఇవ్వమని చెబుతుందో అక్కడ సహాయం చేయండి. ఈ సాయం కేవలం సమాజానికి చూపించుకోవడానికి, ఫోటోలు దిగడానికి, హడావిడి చేయడానికి కాకుండా కేవలం మీకు, మీ ఇష్ట దైవానికి మాత్రమే తెలిసిన ఒక రహస్యంలా ఉండాలి. ఇక మూడో విషయం, ఇది జీవితం మరియు మరణం మధ్య ఉండే అత్యంత గంభీరమైన గండానికి సంబంధించింది. కొన్ని ఇళ్లలో ఎలాంటి కారణం లేకుండానే ఎప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదో ఒక పెద్ద జబ్బు, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు, కోర్టు కేసులు, గొడవలు, ఇలా ఇంటిపై ఒక పెద్ద అదృశ్య నీడ కమ్ముకున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని పరిహారాలు చేసినా ప్రశాంతత దొరకడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఈరోజు రాత్రి మీ ఇంట్లోని ఆ అదృశ్య చెడు శక్తితో పోరాడడానికి వచ్చిన సమయం. ఈ పోరాటం కత్తులతో చేసేది కాదు, కేవలం ఒక చిన్న దీపంతో చేసేది. మీకు సమయం దొరికిన వెంటనే మీ ఇంటి పూజ గదిలో లేదా మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే చోట ఒక మట్టి ప్రమిదను కానీ లేదా సాధారణ ప్రమిదను కానీ ఉంచండి. అందులో ఆవ నూనె లేదా నువ్వుల నూనె లేదా నెయ్యి ఏది అందుబాటులో ఉంటే అది పోసి ఆ చిన్న దీపాన్ని వెలిగించండి. ఆ దీపం వెలిగించేటప్పుడు మీరు కేవలం నా అనారోగ్యం తగ్గించు, నా కోర్టు కేసు గెలిపించు అని మాత్రమే అడగకూడదు. అంతకంటే పైకి ఎదిగి ఇలా వేడుకోవాలి. హే ప్రభు, నా ఇంటిపై ఒక చక్రంలా తిరుగుతున్న ఈ పెద్ద గండం లేదా సంక్షోభం అనేది నా వల్ల జరిగిన ఏదైనా తప్పు వల్ల కావచ్చు, నా భ్రమ వల్ల, అజ్ఞానం వల్ల లేదా నా పితృదేవతల కర్మ ఫలితం వల్ల కావచ్చు. నా వంతుగా నన్ను నేను మార్చుకోవడానికి, తప్పులు దిద్దుకోవడానికి నేను గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు నన్ను రక్షించండి. ఈ మార్గంలో నాకు తోడుగా నిలబడండి. నా ఇంటి వాతావరణంలో ఉన్న భయాన్ని పూర్తిగా పారద్రోలి నా గుమ్మం ముందర ప్రశాంతత అనే వెలుగును నింపండి అని అడగాలి. ఎప్పుడైతే ఆ దీపం వెలుగుతుందో మీ మనసు కాస్త తేలికవడాన్ని మీరే గమనిస్తారు. మీరు ఆ దీపపు జ్యోతిని కనుక జాగ్రత్తగా చూస్తే అందులో మీకు 3 విషయాలు కనిపిస్తాయి. కింద స్థిరత్వం, మధ్యలో చిన్న వణుకు లేదా కంపనం, పైభాగంలో పైకి లేచే ఒక వెలుగు. క్రింద ఉన్న ఆ స్థిరత్వమే మీ ఇంటికి లభించే రక్షణ, మధ్యలో ఉన్న ఆ కంపనమే మీ ప్రస్తుత కాలానికి ఉన్న పరీక్ష, పైకి లేచే ఆ వెలుగే మీ అద్భుతమైన భవిష్యత్తు. మీ జాతకంపై కమ్ముకున్న ఆ కాలసర్ప దోషం, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు లేదా చెడు శక్తుల భయం అనేది కేవలం భయపడడం వల్ల పోదు, నియమాలు పాటించడం వల్ల, దైవ సాధన వల్ల మాత్రమే తొలగిపోతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గ్రహించాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పుడు పనుల్లో ఉండి, చెడు స్నేహాల్లో ఇరుక్కుని, అబద్ధాలు చెబుతూ, మోసాలు, అత్యాస, లంచగొండితనం లేదా ఇతరుల భావాలతో ఆటలాడుకుంటూ ఉంటే ఆ పనులన్నీ అలాగే చేస్తూ మరోపక్క ఈ పరిహారాలు కూడా చేస్తామంటే మాత్రం గుర్తుంచుకోండి,
ఆ దీపపు వెలుగు అస్సలు పైకి లేవదు. అది కేవలం గోడకు మసిబొగ్గును లేదా పొగను మాత్రమే మిగులుస్తుంది. అందుకే ఈ సమయంలో మీపై మీకు పూర్తి నిజాయితీ ఉండడం చాలా అవసరం. నిజమైన భక్తితో, మంచి ప్రవర్తనతో ముందడుగు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. ఆ దైవ శక్తుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరో కొత్త వీడియోలో మరిన్ని సంచలన నిజాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు మీకు శుభప్రదంగా, మంగళకరంగా సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.